చరిత్రంతటా భారతదేశం అనే భావన ఎప్పుడూ స్థిరంగా లేదు. భౌగోళికమైన విస్తరణలు మరియు కుచించుకోడాలతో సంస్కృతులు పరస్పరం మిళితమైనప్పటికీ చివర్లో బిడిసికొట్టడం, చీలిపోయిన ప్రజలు వలసవాదం ద్వారా దహించుకుపోవడం నుంచి గందరగోళం, వెనక్కి మళ్లడం, తిరుగుబాటు, పునరుద్ధరణల్లోంచి భారతీయ భావన వికసించింది. ఇప్పుడు సమకాలీన చరిత్రలో అత్యంత గొప్ప కథల్లో గతంలో ఎన్నడూ ప్రదర్శించని ప్రాచీన దృశ్యాలు ఒక అరుదైన దాన్ని చూసేందుకు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. ఓ సామ్రాజ్య కిరీటంలోని అరుదైన రత్నం ఓ స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది. ఇండియా ఎమర్జెస్లో చూడండి. పంతొమ్మిదవ శతాబ్దం చివరిలో భారతదేశంలో ప్రయాణించిన అమెరికన్ రచయిత మార్క్ ట్వెయిన్ ఈ విధంగా రాశారు. భారతదేశం మానవజాతికి ఉయ్యాల వంటిది. మానవ భాషకు పుట్టినిల్లు, పురాణాలకి అమ్మమ్మ, సాంప్రదాయానికి తాతమ్మ. సుమారు 5,000 ఏళ్లకు పైగా పరిణామం చెందిన భారతదేశాన్ని ట్వైన్ వర్ణించారు. 19వ శతాబ్దంలో దీని జనాభా సుమారు 20 కోట్లకు మించి ఉండేది. ఇప్పటికీ ఈ భారతదేశం మహాప్రవాహంలో ఉన్నది. ఇది ఇక ఏమాత్రం శక్తిమంతమైన మొఘల్ సామ్రాజ్యం ద్వారా సంఘటితమైన భూమి కాదు. ఉచ్చస్థితిలో వెలిగిన మొఘల్ సామ్రాజ్యం ఉత్తరాన ఆఫ్ఘన్ పర్వతాల నుంచి దక్షిణాన సుదూరంగా భారత ద్వీపకల్పం వరకు విస్తరించింది. ఇది ఇటీవలే బయటపడిన రంగుల చిత్రం. దీన్ని 1930లో చిత్రీకరించారు. ఇది 16 mm కొడాక్రోమ్. దీన్ని హై డెఫినిషన్లో పూర్తిగా పునరుద్ధరించారు. ఇది మధ్యయుగ భారతదేశంలోకి తొంగిచూడ్డం. అప్పట్లో ఎక్కువగా మొఘల్ చక్రవర్తులే పరిపాలించారు. మొఘలుల ప్రభావం ద్వీపఖండపు మారుమూలల్లోకి ఎప్పుడూ చేరుకోలేదు. మధ్య ఇండియాలో సైతం వారి అధికారం స్థానిక రాజసంస్థానాల సహకారం, ఖజానాలపైనే ఆధారపడి ఉన్నది. కానీ దాని వారసత్వం నేటికి ఇండియాలో సజీవంగా ఉంది. దాన్ని స్మారక చిహ్నాల గొప్ప నిర్మాణంలోనూ, దేశంలో ఉన్న ఎన్నో భవనాల్లోనూ, అన్నిటికంటే అత్యంత ప్రసిద్ధి చెందిన తళుకులీనే తెల్లని తాజ్మహాల్లో సైతం చూడవచ్చు. 1648లో మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన భార్య కోసం అద్భుతమైన సమాధిగా నిర్మించిన ఇది ప్రపంచపు అద్భుతాన్ని తలదన్నినది. ఇది శాశ్వతమైన ప్రేమ చిహ్నం. అంతేకాక తిరుగుబాట్లు తలెత్తిన శతాబ్దాల్లోనూ భద్రంగా నిలిచి ఈ రోజుకి తన స్థిరత్వాన్ని కొనసాగిస్తూ మునుపట్లాగే ప్రకాశించే ఓ భారతదేశానికి చిహ్నంగా ఉంది. తాజ్మహల్ సృష్టికర్త షాజహాన్ మాటల్లో చెప్పాలంటే, సృష్టికర్త తన కీర్తి ప్రదర్శించడానికి ఈ ప్రపంచంలో ఓ దివ్యమైన కట్టడం తయారయ్యింది. 1862లో చివరి మొఘల్ బహదూర్ షా జఫర్ మరణంతో మొఘల్ వారసత్వం ముగింపుకొచ్చింది. రాజాస్థానాలు, తెగలు, శాఖలుగా చీలికలు పీలికలై చెల్లా చెదరుగా కలహశీలమైన ఓ రాజకీయ చిత్రపటంగా ఇది మిగిలిపోయింది. అధికార శూన్యతని ఎవరూ భర్తీ చేయగలిగేట్టుగా కనిపించలేదు. ఇవి భారతదేశపు తొలినాటి ప్రసిద్ధమైన కదిలే చిత్రాల్లో కొన్ని. వీటిని అమెరికన్ ఆవిష్కర్త మరియు సినీ కళకు మార్గదర్శకుడు థామస్ సార్మట్ తీశారు. ఇప్పట్నుంచి భారతదేశం ఓ వలస శక్తి పాలనలో ఉన్నది. వారి కేంద్రం ప్రపంచానికి మధ్యలో ఉన్న ఓ పశ్చిమ యూరోప్లో ఉన్న ద్వీపం. బ్రిటిష్ వారు 1608లో తొలిసారిగా భారతదేశానికొచ్చారు. ముందు ఈ ప్రదేశంలో వారి ఆసక్తి పూర్తిగా వ్యాపారమే. కానీ శతాబ్దాల నుండి ఈ ఆసక్తులు అతి పెద్ద రాజకీయ ఆకాంక్షలను బయటపెట్టటంగా విస్తరించాయి. రెండవ ఢిల్లీ దర్బార్. ఇవి గతంలో ఎన్నడూ ప్రదర్శితం కాని ఈ కార్యక్రమంలో మొదటిసారి చూపిస్తున్న చిత్రాలు. బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ కర్జన్
దాన్ని ఆడంబరంగా అందంగా నిర్వహించారు. భారతదేశంలో బ్రిటిష్ వారు మునుపెన్నడూ చేయనంత పెద్ద సైనిక ప్రదర్శన ఇది. భారతదేశానికి సంపన్నమైన వనరుల నిధి ఉంది. 1800 ఆరంభం నాటికి అది వ్యక్తిగత సైన్యాలను, బలమైన సాయుధ స్థానిక యంత్రాంగాలను నిర్మించింది. 1957 సాయుధ తిరుగుబాటులతో సహా దేశీయ తిరుగుబాటులను అణచివేసింది. కంపెనీ నుంచి దొరతనానికి అధికారం చేతులు మారే సమయం వచ్చేసింది. 1858లో తన ఫర్మానాలో బ్రిటన్ను పాలిస్తున్న రాణి క్వీన్ విక్టోరియా ఇలా ప్రకటించింది: భారతదేశానికి చెందిన స్థానిక రాజుల కోసం మేమిక్కడ ప్రకటిస్తున్నదేమిటంటే, వారితో గౌరవనీయమైన ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారుల ద్వారా లేదా వారితో కుదుర్చుకున్న అన్ని ఒడంబడికలు, ఒప్పందాలను మేము ఆమోదిస్తున్నాం. అవి ఖచ్చితంగా అమలవుతాయి. వాటి విషయంలో మేము యథాతథంగా అమలయ్యేలా చూస్తాం. రాణి ప్రకటన ఉదార మరియు పరిపాలన సహిత అమలు లక్ష్యంగా ఉన్నది. కానీ బ్రిటిష్ రాజ్ ఇప్పుడు వలస శక్తిగా భారత ప్రజలు మళ్లీ ఎప్పుడూ నమ్మకూడనిదిగా తెలిసింది. బ్రిటిష్ రాజ్ అన్ని విధాలుగాను వలస పాలనలోని భారతీయ ప్రజల కోసం సామాజిక విధానాలను రూపొందించి కొనసాగించింది. మార్పు, భయాందోళనలు కలిగాయి. సామాజిక ప్రజా తిరుగుబాటు పెల్లుబికవచ్చు. అది మరొక 1857కి దారితీయచ్చు. 20వ శతాబ్దం తొలినాళ్లు పశ్చిమ బ్రిటిష్ ఇండియాలోని బికనీర్ రాష్ట్రంలో లాల్ఘర్ ప్యాలెస్, వలస పాలనలోని భారతదేశంలో ఉన్న సుమారు 500 సంస్థానాల్లో ఒకదానికి చెందిన ప్రత్యేక దృశ్యం ఇది. ఇంపీరియల్ వార్ క్యాబినెట్లో ఏకైక బ్రిటిషేతర ప్రతినిధి అయిన మహారాజా గంగా సింగ్ మనవరాలి వైభవ వివాహం అది. సంపన్న జీవనశైలిలో పాతుకుపోయిన సంప్రదాయాన్ని ఆడంబరం మరుగున పడేస్తోంది. కానీ ఇది కేవలం పైమెరుగు మాత్రమే. అయితే యావత్ భారతదేశం బ్రిటిష్ వారి కింద ఉంది. ఇప్పుడు 2 పరిపాలనా వ్యవస్థలుగా విడిపోయింది. 60% భారతదేశం బ్రిటిష్ రాజ్యాలుగా నేరుగా అది రాజ్య వ్యవస్థ కింద ఉంది. 40% రాచరిక రాష్ట్రాలుగా ఉంది. అవి బ్రిటిష్ వారితో సంబంధాలు పెట్టుకొని ఒడంబడికలు చేసుకున్నాయి. విక్టోరియా రాణి రాజ్యాన్ని ఏర్పాటు చేసిన 5 శతాబ్దాల తరువాత నిజమైన రాజకీయ పలుకుబడి రాచరికపు చేతుల్లోంచి జారిపోయింది. మిగిలిన వారంతా క్షీణించిపోయిన అధికారానికి ప్రతీకలుగా మిగిలిన అవశేషాలు. హైదరాబాద్ రాజసంస్థానంలోని పులివేట దృశ్యాలు. అసలైన రంగులో ఉన్న ఈ అరుదైన దృశ్యాలను దక్షిణ భారతదేశంలోని కొంగర కాలా నడవిలో చిత్రీకరించినవి. రాజులు, బ్రిటిష్ వారు కలిసి వేటాడుతున్నారు. వాళ్లు ఏనుగుల మీద ఎక్కారు. శిక్షణ పొందిన వేటగాళ్లు సాయుధ సహాయకుల పరివారంతో కలిసి బయలుదేరారు. వాళ్ళు రింగ్ హంటింగ్గా ప్రసిద్ధమైన ఓ వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. ఇది అపాయం తక్కువ, వినోదం ఎక్కువైన వ్యూహం. ప్రస్తుతం బీహార్లో ఉన్న బనేలీ ఎస్టేట్ రాజు ఈ వ్యూహం ఎలా నడుస్తుందనేది ఇలా వివరిస్తున్నారు. గేదె దూడల్ని అడవిలో ఎరగా కట్టి ఉంచుతారు. పులిదాడి చేసే అవకాశం ఉన్న ప్రదేశంలో దాదాపు 50 ఏనుగుల్ని గుండ్రంగా చుట్టుముట్టి పంపుతారు. ఆ తర్వాత రింగ్ సిద్ధమయ్యాక లోపలికి వెళ్లి పులిని బయటికి రప్పించాల్సిందిగా 2 ఏనుగులకి ఆదేశాలిస్తారు. అది సాధారణంగా ఆగ్రహించి తనకి దగ్గరగా ఉన్న ఏనుగు మీదకి లంఘిస్తుంది. ఆరంభంలో అది ఉత్సాహంగానే ఉంటుంది, కానీ కొద్దిసేపటి తర్వాత పులి అలసిపోయి ఒరిగిపోతుంది. ప్రతిరోజు 2 లేదా 3 రింగుల్ని ఏర్పాటు చేస్తారు. నేను 100 పులుల్ని కాల్చడం చూశాను. పులివేట బ్రిటిష్ రాజ్కి ప్రతీకాత్మకమైనది.
తమ అధికారంలో ఎక్కువ భాగాన్ని వదులుకొనేలా ఒప్పందాల మీద సంతకాలు చేయాల్సిందిగా మహారాజుల్ని బ్రిటిష్ వారు ఒత్తిడి చేశారు. తమ రాజస్థానాల్లో స్థిరపడిపోయిన బ్రిటిష్ ప్రతినిధుల జోక్యాన్ని చాలామంది రాజులు భరించాల్సొచ్చింది. రాజకీయంగా, ఆర్థికంగా, సైనికపరంగా ఈ రాజుల్ని బ్రిటిష్ రాజ్యం బలహీనుల్ని చేసింది. ఈ రాజులు పులుల మాదిరిగానే బలీయమైన శక్తులుగా కనిపించవచ్చు, కానీ భారత ప్రభుత్వంలో వారి హోదా, అధికారం సమూలంగా మార్చివేయబడింది. డిసెంబర్ 12 ఢిల్లీ దర్బార్. తొలినాటి సినీ లఘు చిత్రకారుడు చార్ల్స్ అర్బన్ ఓ సరికొత్త కినిమా కలర్ సాంకేతికతను ఉపయోగించారు. భారతదేశంలో మా రాజు రాణి అనే పేరుతో 2.5 గంటల చిత్రాన్ని ఆయన నిర్మించారు. ఈ చిత్రం 3వ ఢిల్లీ దర్బార్లో ఓ సైనిక ఉత్సవాన్ని చిత్రీకరించింది. బ్రిటిష్ చక్రవర్తి 5వ జార్జ్ పట్టాభిషేకం సందర్భంగా ఇది జరిగింది. రాజు, ఆయన రాణి మేరీ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. భారతదేశపు సార్వభౌముడిని, సామ్రాజ్యాన్ని ప్రకటించారు. ఈ వేడుక సందర్భంగా చేసిన ఏకైక ముఖ్య ప్రకటన ఇది మాత్రమే కాదు. బ్రిటిష్ సామ్రాజ్య రాజధాని తూర్పు ప్రాంతమైన బెంగాల్లోని కలకత్తా నుంచి ఉత్తరాది భారతీయ నగరమైన ఢిల్లీకి మారబోతోంది. ఈ తరలింపు ప్రతిపాదన గురించి ఓ లేఖలో భారత వైస్రాయ్ లార్డ్ హార్డింగ్ ఇలా రాశారు: తూర్పు కొనలో ఉన్న కలకత్తా నుంచి తన భారతీయ ఆస్తులని బ్రిటిష్ ప్రభుత్వం పరిపాలించడం ఓ తీవ్రమైన అసంగత విషయమని చాలా కాలం కిందటే గుర్తించడం జరిగింది. కానీ కలకత్తా తన ఆకర్షణని కోల్పోవడానికి అది మాత్రమే కారణం కాదు. 1905లో బెంగాల్ విభజన జరిగింది. బ్రిటిష్ రాజ్యానికి వ్యతిరేకమైన జాతీయవాదులకి ఈ ప్రాంతం కేంద్రస్థానంగా మారిపోయింది. ఢిల్లీని రాజధానిగా రాజు 5వ జార్జ్ అధికారికంగా ప్రకటించినప్పుడు 1911 ఢిల్లీ దర్బార్లో ఈ ఒప్పందం కుదిరింది. రాజులో ఓ కొత్త శకం వెల్లడయ్యేందుకు సిద్ధమయ్యింది. 1930లో ఢిల్లీ బ్రిటిష్ ఆర్కిటెక్ట్ ఎడ్విన్ లటియన్ సాకారం చేసిన పునర్వ్యవస్థీకృత రాజధాని తొలినాటి చిత్రాలను భద్రపరిచిన ఈ రీల్స్ చూపిస్తాయి. రూపకల్పనకు, నిర్మాణానికి 2 దశాబ్దాలకు పైగా పట్టింది. బ్రిటిష్ సామ్రాజ్య పాలనలో ఓ కొత్త అధ్యాయానికి ఇది చిహ్నం. దాని మధ్యన వైభవోపేతమైన వైస్రాయ్ నివాసం ఉంది. స్వతంత్ర భారతదేశంలో అదే రాష్ట్రపతి నిలయంగా మారింది. లటియన్ కార్యదక్షత గురించి చరిత్రకారులు మాల్వికా సింగ్ మరియు రుద్రాంశు ముఖర్జీ తమ పుస్తకమైన న్యూఢిల్లీ మేకింగ్ ఆఫ్ ఎ క్యాపిటల్లో వివరించారు. లటియన్స్ భారతీయ సంప్రదాయాల్ని క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. మూల గాథల్ని, గుర్తుల్ని పరిశీలించారు. స్థానిక పదార్థాల డైరెక్టరీ సృష్టించారు. లౌకిక, ఐహిక కళలు, కౌశలాలకు సంబంధించిన అంశాలన్నింటినీ సేకరించారు. వాటిలో చాలా వాటిని మెరుగుపరిచారు. ఓ హైబ్రిడ్ శైలిని సృష్టించే ప్రయత్నంలో వాటన్నిటినీ దగ్గరికి చేర్చారు. ఆకర్షణీయమైన కొత్త రాజధానిలోని ఈ భవనం రాజ్ సామ్రాజ్య శక్తిలో అత్యున్నతకు ప్రతీకగా రూపొందింది. మెల్లగా అయినా ఖచ్చితంగా భారతీయ భూభాగం మారడం మొదలయ్యింది. 1930లో తూర్పు బ్రిటిష్ భారతదేశంలోని బెంగాల్ రాష్ట్రం, ఇది డార్జిలింగ్ టాయ్ ట్రైన్ తన సామ్రాజ్య పాలనలో ఉన్న భారతదేశంలోని అత్యున్నత ప్రదేశంలో 1879లో బ్రిటిష్ రాజ్ దీన్ని నిర్మించింది. బెంగాల్ బస్తీలైన న్యూ జల్పాయ్గురి, డార్జిలింగ్లను అనుసంధానం చేసే ఈ రైలు ఉపఖండంలో బ్రిటిష్ పాలన తెచ్చిన మార్పును ప్రతిఫలించింది. 1930ల నాటికి బెంగాల్లోని శీతల గిరులకు నెలవైన డార్జిలింగ్ లాంటి శివారు ప్రాంతాలు, మైదాన ప్రాంతాలు తీవ్రంగా ఉండే వేసవల నుంచి బ్రిటిష్ వారు తప్పించుకునే స్వర్గధామాలయ్యాయి. భారతదేశం ఇప్పుడు వారి నివాసం. దీన్ని ఆధునీకరించి అభివృద్ధి చేయాలని వారు నిర్ణయించుకున్నారు. పాశ్చాత్య విద్య, ఆధునిక వైద్య, వ్యవసాయ మరియు
పారిశ్రామిక సాంకేతికతలను కూడా రాజ్ తీసుకొచ్చింది. డార్జిలింగ్ లాంటి ప్రాంతాల్లో వాళ్లు తమ చెరగని ముద్ర వేశారు. తేయాకు తోటల్ని రాజ్ ఏర్పాటు చేసింది. ప్రపంచంలోని అతిపెద్ద తేయాకు ఉత్పత్తిదారుల్లో ఒకరుగా భారతదేశం రూపొందేందుకు పునాది వేసింది. అయితే ఆధునిక సంస్కరణలు నిజంగానే భారతీయుల జీవితాలను ఉద్ధరించుతాయా లేదా అనే ప్రశ్నలు ఉండనే ఉన్నాయి. భారత ప్రజల జీవితాలు బ్రిటిష్ వారికి లోబడి ఉన్నాయి. రాజ్ పాలనలో, ప్రభుత్వంలో వారి ప్రాతినిధ్యం స్వల్పం లేదా దాదాపు లేదు. ఆర్థికంగా మరియు సామాజికంగా పూర్తిగా అణగారిపోయి ఉన్నారు. చరిత్రకారుడు ఐరా క్లైన్ వ్యాఖ్యలివి. ఇంగ్లాండ్ శీఘ్రంగా ప్రగతిని, సంపదను సాధించడానికి తన ప్రజల పురోగతికి దోహదపడిన అభివృద్ధి పద్ధతుల్ని ఉపఖండంలో అమలు చేయాలని తన అధికారపు తొలినాళ్లలో బ్రిటిష్ రాజ్ భావించింది. అయితే ఆ తర్వాత పాశ్చాత్య కార్యక్రమాలు ఎందుకు గొప్పగా విజయవంతం కాలేదు? ఆర్థికాభివృద్ధికి ఉద్దేశించిన విధానాలు 20వ శతాబ్దపు మధ్యలో కూడా భారతీయుల్లో అత్యధికులు దారిద్ర్య రేఖలకు దిగువన జీవించేలా, జీవనోపాధికి దగ్గరయ్యేలా ఎందుకు చేయలేదు? 20వ శతాబ్దం ముందుకొస్తుండడంతో భారతీయులు పేదవారి నుంచి సంపన్న మేధావుల వరకు తమను తాము ఓ ప్రశ్న వేసుకోవడం మొదలుపెట్టారు. ఓ స్నేహితుణ్ణి ఉద్దేశించిన లేఖలో మైసూర్ రాచరిక రాష్ట్రం దివాన్ లేదా ప్రధానమంత్రి సర్ మీర్జా ఇస్మాయిల్ ఇలా రాశారు: అద్భుతమైన విద్య, ఓ అధికారిక హోదా, పలుకుబడి ఉన్న అదృష్టవంతుల్లో నేనొకణ్ణి. కానీ కొన్నిసార్లు నేను నిరాశకు గురవుతున్నాను. నాకు స్థితి, నైపుణ్యాలు ఉన్నప్పటికీ ఏదో కొద్ది మంది తప్ప దాదాపు బ్రిటిష్ వాళ్ళందరూ ఇప్పటికీ నన్ను తక్కువవాడిగానే చూస్తున్నారు. తాము వర్ణిస్తున్న భారతదేశం బ్రిటిష్ ఆవిష్కరణ కంటే ఎక్కువ కాదని, వాళ్లు వదిలి వెళ్తే ఈ దేశం మనుగడ సాగించలేదని వాళ్లు గ్రహించలేకపోయారు. భారతదేశం అనే భావన మళ్లీ మారింది. ఈసారి స్వయం పాలన దిశగా భారతదేశం అంతటా స్వతంత్ర పోరాటాన్ని సృష్టించేందుకు ఆదర్శ నాయకులైన గాంధీ లాంటి వారికి అది వేదికను ఏర్పరిచింది. ఒక్కసారి ఈ ఉద్యమం మొదలైతే దాన్ని ఆపడం కష్టమే. ఈలోగా ఆధునిక కాలంలో రాజ్యం అత్యంత హింసాత్మకమైన తిరుగుబాటును ఎదుర్కోవాల్సొచ్చింది. 20వ శతాబ్దం తొలినాళ్లు. బ్రిటిష్ సామ్రాజ్యం ఓ పెద్ద వలస రాజ్యశక్తి. దాని సామ్రాజ్యవాద కిరీటంలో అతి ముఖ్యమైన రత్నాల్లో భారతదేశం ఒకటి. కానీ వలస రాజ్యంలో అశాంతి నెలకొంది. అది 3 దశాబ్దాలకు పైగా రగులుతోంది. 19వ శతాబ్దపు ఆఖరి 4వ భాగంలో జాతీయ చైతన్యం పెరిగేందుకు అది దారితీసింది. ఇది భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పాటుకి ఆజ్యం పోసింది. ఈ ఆలోచనను ఓ బ్రిటిష్ పౌరుడైన యాలన్ ఆక్టేవియన్ హ్యూమ్ ముందుకి తెచ్చినప్పటికీ కాంగ్రెస్ అనేది భారతీయుల ఆధిపత్యం ఉన్న ఓ రాజకీయ సంస్థ. వలస రాజ్య పాలన కింద ఉన్న భారతీయ ఆందోళనల్ని పరిష్కరించాలని అది కోరింది. 1914 కల్లా అది భారతదేశ పౌర రాజ్యంలో అత్యంత ప్రభావశీలమైన రాజకీయ ప్రత్యర్థిగా ఆవిర్భవించింది. అయితే యుద్ధం దాని గడప దగ్గరే ఉంది. 1914 జూలై నుంచి 1918 నవంబర్ వరకు ఐరోపా పొడవున ఓ భీకర యుద్ధం చెలరేగింది. సామ్రాజ్యవాదుల్ని, వాళ్ల వలస రాజ్యాల్ని కూడా అందులోకి లాగింది. బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా ఓ కూటమిని ఏర్పాటు చేశాయి. ఆ తర్వాత దానిలో యునైటెడ్ స్టేట్స్, జపాన్, ఇతర దేశాలు చేరాయి. అవన్నీ కలిసి జర్మనీ, ఆస్ట్రియా, హంగరీ మీద యుద్ధం చేశాయి. బ్రిటిష్ ఇండియా ఈ యుద్ధానికి భారత సైన్యాన్ని పంపింది. ప్రపంచంలోనే అతిపెద్దదైన వలసవాద సైన్యంలో 10,27,000కు పైగా దళాలు స్వచ్ఛందంగా పాల్గొన్నాయి. బ్రిటిష్ వారు, భారతీయులు ఈ మహాయుద్ధంలో పక్కపక్కనే నిలిచి పోరాడారు. ఎవరు వలస పాలకులు, ఎవరు వలస పాలితులు అనే పదానికి అతీతంగా పరాక్రమానికి గుర్తింపు లభించింది. 15 మంది భారతీయులు విక్టోరియా క్రాస్ను అందుకున్నారు. బ్రిటిష్ వారికే ప్రత్యేకమైన ఓ గౌరవాన్ని అందుకున్న తొలి భారతీయులు వీరే.
సుమారు 75,000 మంది ఎక్కువగా విదేశీ ప్రాంతాల్లోనే ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది గాయపడ్డారు. డిసెంబర్ 1917 జెరూసలం డోమ్ ఆఫ్ రాక్ దగ్గర బ్రిటిష్ జనరల్ ఎడ్మండ్ ఎలెంబీ శ్రద్ధాంజలి ఘటిస్తున్న అరుదైన దృశ్యాల రీళ్లు ఇవి. అతనితో పాటు 4 డివిజన్ల భారతీయ అశ్వదళాలు, ఈటగాళ్లు ఉన్నారు. పాలస్తైన్ నుంచి టర్క్స్ ని విజయవంతంగా చెదరగొట్టడాన్ని భారత సైన్యం వేడుక చేసుకుంది. 1918 నవంబర్ కల్లా జర్మనీ లొంగిపోయింది. యుద్ధం ముగిసింది. కానీ ఎవరూ క్షేమంగా తప్పించుకోలేదు. మహాయుద్ధం గెలిచిన వారికి, ఓడిన వారికి ఒకే మాదిరిగా భారీ నష్టం కలిగించింది. స్వదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యం తీవ్ర నష్టాలతో సతమతమయ్యింది. 1925 గ్రేట్ బ్రిటన్. భద్రపరిచి ఉన్న ఈ విశిష్టమైన చిత్రానికి బయోకలర్ అనే ప్రత్యేక టెక్నిక్ ఉపయోగించారు. యుద్ధం తర్వాత బ్రిటన్ వైభవాన్ని చిత్రీకరించేందుకు బయోకలర్ని ఆవిష్కర్త క్లాడ్ ఫ్రీజ్ స్క్రీన్ ఉపయోగించారు. సైనికంగా, ఆర్థికంగా విజయం సాధించినప్పటికీ ఓ సుదీర్ఘమైన, ఆటవికమైన యుద్ధ పరిణామాలతో బ్రిటన్ కంపించిపోయింది. బ్రిటన్ ఓ సూపర్ పవర్గా ఆవిర్భవించేందుకు చోదక శక్తిగా నిలిచిన పారిశ్రామిక విప్లవం నెమ్మదించింది. సంపన్నులు మరింత సంపన్నులుగాను, పేదలు మరింత పేదలుగాను మారిపోతూ మేధావులకి, శ్రామిక వర్గానికి మధ్య దూరం పెరిగిపోయింది. 1926లో మొదటి ప్రపంచ యుద్ధం ముగిసి ఇంకా దశాబ్దమైనా కాకమునుపే కర్మాగారాలు, బొగ్గు గనులు, బస్సు, రైలు, రేవు కార్మికులు, విద్యుత్, గ్యాస్ పనివారు చేపట్టిన 10 రోజుల సార్వత్రిక సమ్మెతో బ్రిటన్ అచేతనమైపోయింది. సార్వత్రిక సమ్మెను అధికార పాలకవర్గం విచ్ఛిన్నం చేసింది. కానీ అది సామ్రాజ్యానికి రాబోయే కష్టకాలానికి సంకేతాలనిచ్చింది. ఇదిలా ఉండగా భారతదేశంలో యుద్ధానంతర యుగం ఓ సరికొత్త అసంతృప్తిని రగిలించింది. యుద్ధం మొదట ఆరంభమైనప్పుడు రాచరిక పాలకులతో సహా భారతీయ జనాభాలో అత్యధికులు బ్రిటిష్ యుద్ధ ప్రయత్నానికి మద్దతునిచ్చారు. రాజ్యం కోసం దాని సైనికులు స్వచ్ఛందంగా పోరాడగా, యుద్ధానికి నిధుల కోసం దాని ఖజానాల్ని తెరిచారు. బ్రిటిష్ వార్తాపత్రిక ద టైమ్స్ ఇలా పేర్కొంది: భారతీయ సామ్రాజ్యం ఉత్సాహభరితంగా సాయాన్ని అందించడంలో పరిపూర్ణతను, ఐకమత్యాన్ని ప్రదర్శించడం ద్వారా బ్రిటిష్ జాతి మనసు గెలుచుకుంది. భారతదేశంలో బ్రిటిష్ పాలనను వ్యతిరేకించిన వారు కూడా తమ విరోధాన్ని పక్కన పెట్టారు. ఈ ప్రభుభక్తి స్వయం పాలన దిశగా ఓ నిర్ణయం ద్వారా ప్రతిఫలం అందిస్తుందని వారు ఆశించారు. మహాయుద్ధం ముగిశాక కేవలం ఏడాదిలో అది సంభవించేటట్టుగానే కనిపించింది. 1919లో బ్రిటిష్ వారు భారత ప్రభుత్వ చట్టం ఆమోదించారు. ప్రభుత్వంలో భారతీయుల ప్రాతినిధ్యాన్ని ఈ చట్టం పెంచింది. పార్లమెంట్లో 2 సభలను ఇది ప్రవేశపెట్టింది. భారత జాతీయులకు కీలకమైన ప్రాంతీయ పదవుల్ని అందించింది. కానీ ఇది ఒట్టి భ్రమే. బ్రిటిష్ వారు అప్పటికే కేంద్ర ప్రభుత్వాన్ని నియంత్రిస్తూనే ఉన్నారు. ప్రాంతీయ ప్రభుత్వాల్లో పన్నులు, శాంతి భద్రతలకి చెందిన కీలక పదవులపై తమ నియంత్రణను బ్రిటిష్ వాళ్లు కొనసాగించారు. దీనితో గాలులు మళ్లీ దిశ మార్చాయి. ఈసారి భారతీయ భావన తన ప్రజల్ని స్వతంత్రం దిశగా నిర్ణయాత్మకంగా నడిపించే ఓ అహింసాత్మక ప్రతిఘటనతో అట్టుడికింది. భారతీయ స్వతంత్ర పోరాటంలో శిఖర సదృశ నాయకుడు, సామ్రాజ్యవాద బ్రిటిష్ రాజుకి అతి పెద్ద ముప్పుల్లో ఒకరు అయిన మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీకి సంబంధించిన ప్రత్యేక దృశ్యాలివి. జాతి వివక్షాపూరితమైన దక్షిణాఫ్రికాలో ఆయన 2 దశాబ్దాల పాటు న్యాయవాద వృత్తిలో గడిపారు. 1915 జనవరిలో భారతదేశానికి ఆయన తిరిగొచ్చారు. దక్షిణాఫ్రికాలో పక్షపాత వైఖరుల మీద తాను చేసిన పోరాటపు అనుభవాలు, భారతీయుల ఆదర్శమైన స్వయం పాలన, స్వరాజ్యం కోసం పోరాడేందుకు ఆయనకు కొత్త ప్రేరణ అందించాయి. భారత స్వతంత్రం కోసం మేధావులనే కాకుండా
సమాజంలోని అన్ని వర్గాలని ఆకర్షించిన మొదటి పిలుపు ఇది. 1920 నాటికి భారత జాతీయ కాంగ్రెస్కు ఆయన ముందుండి నాయకత్వం వహించారు. బ్రిటిష్ వస్తువులను బహిష్కరించడం లాంటి శాసనోల్లంఘన ఉద్యమాల్ని విస్తరించారు. అందరూ వినయంగా మహాత్మా అని పిలిచే గాంధీ అహింసాత్మక ప్రతిఘటనని అనుసరించారు. అసమ్మతికి, స్వీయ ప్రకటనకు ఇది ఓ నిర్ణయాత్మకమైన రూపం. స్వతంత్ర పోరాటానికి ఈ వైఖరి పూర్తిగా కొత్త. ఇతర జాతీయ నాయకులతో కలిసి భారతీయ భావనలో అత్యంత విప్లవాత్మకమైన మార్పు రావడానికి ఆయన ఉత్ప్రేరకంగా నిలిచారు. అది ఓ స్వేచ్ఛ ప్రజాస్వామ్య దేశంగా తన సొంత ప్రజలే ప్రజాస్వామ్యయుతంగా పాలించుకోవడమనే భావన. నన్ను నేను సైనికుడిగా పరిగణించుకుంటాను, ఓ శాంతి సైనికుడిగా. పవిత్ర గంగా నది భారతదేశపు అస్తిత్వంలో శాశ్వతమైన భాగం. దేశానికి తనదైన ఓ జాతీయ అస్తిత్వం దానికి సొంతంగా అంది వచ్చింది. దాదాపు 200 ఏళ్లుగా వలసవాదాన్ని అనుభవిస్తున్న భారతీయులు బ్రిటిష్ వారు తమని తక్కువ చూడ్డాన్ని ప్రశ్నించడం ప్రారంభించారు. రాజకీయ రంగస్థలంలో భారత జాతీయ కాంగ్రెస్ ఆధిపత్యం వహిస్తుండగా అఖిల భారత ముస్లిం లీగ్ లాంటి ఇతర పార్టీలు కూడా పలుకుబడి సాధించాయి. చర్చలు, రాజకీయ సంప్రదింపులతో కూడిన అహింసాత్మక పద్ధతుల వైపు కొందరు స్వాతంత్ర యోధులు మొగ్గు చూపారు. భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ లాంటి ఇతరులు బ్రిటిష్ వారి మీద పోరాటానికి ఆయుధాలు పట్టారు. దాన్ని కఠినంగా అణిచివేయాలన్నది బ్రిటిష్ వారి స్పందన. 1930లో ఉప్పు ఉత్పత్తి, విక్రయాల మీద భారీ పన్నులు మోపే 1882 నుంచి అమల్లో ఉన్న ఓ అణచివేత చట్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది. వైస్రాయ్ లార్డ్ ఇర్విన్కి 1930 మార్చిలో గాంధీ రాసిన లేఖ ఇది. అది వలస పాలన మీద, భారతీయ ప్రజలపై అది చూపుతున్న వినాశకర ప్రభావంపైన గట్టి నేరారోపణలు చేసింది. భారతదేశంలో బ్రిటిష్ పాలన ఓ శాపంగా నేను భావిస్తున్నప్పటికీ బ్రిటిష్ పౌరులని ఈ భూమి మీద వేరే ఏ ఇతర ప్రజల కన్నా కూడా సాధారణంగా దారుణమైన వారిగా నేను పరిగణించడం లేదు. అయితే బ్రిటిష్ పాలన ఓ శాపమని నేనెందుకంటున్నాను? నానాటికి పెరుగుతున్న దోపిడీ వ్యవస్థ ద్వారా చేటు తెచ్చే ఖరీదైన సైనిక, పౌర పరిపాలన ద్వారా లక్షలాది మందిని దరిద్రుల్ని చేస్తోంది. దీన్ని ఈ దేశం ఎప్పటికీ భరించలేదు. అది మమ్మల్ని రాజకీయంగా బానిసత్వంలోకి దించుతోంది. అది మా సాంస్కృతిక పునాదుల్ని బలహీనపరుస్తోంది. మేం పిరికితనంతో నిస్సహాయత అంచుల్లోని ఓ స్థితికి దిగజారిపోయాం. మార్చి బ్రిటిష్ ఇండియాలోని గుజరాత్ ఉప్పు మీద బ్రిటిష్ పన్నుపై నిరసన తెలిపేందుకు సబర్మతిలోని తన ఆశ్రమం నుంచి దండి వరకు అరేబియన్ సముద్రం తీరం వెంబడి పాదయాత్ర చేయాలని గాంధీ నిర్ణయించారు. బ్రిటిష్ వారిని ధిక్కరిస్తూ భారతీయులు తమ ఉప్పును సొంతంగా చేసుకునే ఓ ఉద్యమానికి అక్కడ ఆయన నాయకత్వం వహించబోతున్నారు. లార్డ్ ఇర్విన్ని చర్చలకి ఆహ్వానిస్తూ తన లేఖను ఆయన ఇలా ముగించారు. నన్ను అరెస్ట్ చేయడం ద్వారా నా ప్రయత్నాన్ని మీరు భగ్నం చేయొచ్చు. కానీ నా తర్వాత ఈ కార్యాన్ని చేపట్టడానికి లక్షలాది మంది ఎంతో క్రమశిక్షణతో సిద్ధంగా ఉన్నారు. ఉప్పు చట్టాన్ని ఉల్లంఘించడమనే ఈ చర్య ద్వారా చట్టాల పుస్తకంలో ఎన్నటికీ చెరిగిపోని ఓ చట్టం కారణంగా వాళ్ళు జరిమానాలకి గురి చేసుకుంటారు. మీకు అనవసరమైన అవమానం ఎదురవడానికి కారణం కావాలని నేను కోరుకోవడం లేదు. మరిన్ని వివరాలను నాతో మీరు చర్చించాలని గనుక భావిస్తే నా ఉత్తరం ప్రచురణను వాయిదా వేసుకోవాల్సిందిగా మీరు కోరవచ్చు. ఆ మేరకు నేను ఓ టెలిగ్రామ్ ఇవ్వడం ద్వారా సంతోషంగా దాన్ని ఆపగలను. ఇర్విన్ స్పందించలేదు. బదులుగా గాంధీ అరెస్టుకి ఆదేశాలిచ్చాడు. అయినా భయపడని గాంధీ జైల్లో నిరాహార దీక్ష మొదలుపెట్టారు. ఇలాంటి అసాధారణమైన ప్రతిఘటన చర్యలే గాంధీకి మహాత్ముడు అనే స్థాయిని, భారతీయ ప్రజానీకం మీద ఆయన పట్టుని స్థిరపరిచాయి.
1931 అక్టోబర్ గ్రేట్ బ్రిటన్. గాంధీ లండన్ని సందర్శించారు. బ్రిటిష్ పౌరులకి తానుగా ప్రేమపాత్రులయ్యారు. రాజ్యం మీద గెలుపు సాధించారు. అయితే అది వేరే సంగతి. అదే ఏడాది ఫిబ్రవరిలో గాంధీ గురించి విఖ్యాతుడైన రాజకీయవేత్త, బ్రిటన్కి భవిష్యత్ ప్రధానమంత్రి విన్స్టన్ చర్చిల్ ఇలా అన్నారు: రాజద్రోహి అయిన మిడిల్ టెంపుల్ న్యాయవాదిగా తన తీరుతో ఈస్ట్లో ప్రసిద్ధుడై ఇప్పుడు ఓ పకీర్లా నటిస్తూ సామ్రాజ్యాధినేత ప్రతినిధితో సమానంగా నియమ నిబంధనలను చర్చించేందుకు ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరు కావడం కోసం అర్ధనగ్న దుస్తులతో వైస్రీగల్ ప్యాలెస్ మెట్లెక్కుతున్న గాంధీని చూడ్డానికి వికారంగా ఉంది. అయితే రాజ్ పునాదులు కదిలేలా చేయడం మాత్రమే గాంధీ ఉద్దేశం కాదు. స్వేచ్ఛాయుతమైన భారతదేశానికి తన ప్రజలు అంతర్మథనం చేసుకుని తన పాత సామాజిక జాడ్యాల కలుపు మొక్కల్ని ఏరేయాలన్నదే ఆయన దృక్పథం. మొదటి ప్రపంచ యుద్ధ పరిణామాల అనంతరం భారతదేశంలో బ్రిటిష్ రాజ్, గాంధీ లాంటి నాయకుల నేతృత్వంలో జాతీయతావాద కెరటం ఒకటి ప్రజల్ని కుదిపేసింది. భారతీయ సామాన్య పురుషులకి, మహిళలకి గాంధీ స్ఫూర్తినిచ్చింది. కేవలం బ్రిటిష్ వారి నుంచి స్వేచ్ఛ కోసం పోరాటానికే కాదు, కులం, జాతి, మతం, లింగాలకి సంబంధించిన తమ సొంత పక్షపాతాల మీద పోరాడాల్సిందిగా వారిని కోరారు. 1932 బ్రిటిష్ ఇండియాలో ఢిల్లీకి కేవలం 160 కిలోమీటర్ల తూర్పున ఉన్న మొరాదాబాద్. ఇవి భారతీయ కుల వ్యవస్థలో అట్టడుగు స్థాయిలో తమను తాము చూసుకుంటున్న దళిత వర్గానికి చెందిన భద్రపరిచిన అరుదైన దృశ్యాలు. బ్రిటిష్ ఇండియాలో దళితులు దుర్భరమైన పేదరికంలో జీవిస్తున్నారు. వాళ్ళని వేడివాడల్లో ఉంచేవారు. హిందూ మత గ్రంథాల ప్రకారం అశుచిగా పరిగణించే నీచమైన పనులు వారికి అప్పగించేవారు. హిందూ కుల వ్యవస్థని పాశ్చాత్య పాలకులు పాటించినప్పటికీ అస్పృశ్యత లాంటి జాడ్యాలు బ్రిటిష్ ఇండియన్ సమాజంలో అప్పటికీ కొనసాగుతున్నాయి. భారతదేశం పురోగతి సాధించాలంటే అస్పృశ్యత లాంటి జాడ్యాలు తప్పకుండా సమసిపోవాలని గాంధీ గట్టిగా విశ్వసించేవారు. ఆయన అస్పృశ్య సమాజానికి ఓ కొత్త పేరు పెట్టారు. హరిజనులు అంటే దేవుడి ప్రజలు అని అర్థం. ఈ అర్థవంతమైన వైఖరికి ఆయన చాలా స్పష్టంగా కనిపించేలా మద్దతునిచ్చారు. ఆ సామాజిక వర్గంతో కలిసి భోంచేసేలా, కలిసిమెలిసి ఉండేలా, ప్రార్థనలు చేసేలా ప్రజలను నడిపించారు. ఆయన విశ్వసించిందేమిటంటే, నాకు గనుక పునర్జన్మ ఉంటే ఓ అస్పృశ్యునిగా జన్మిస్తాను. వాళ్ల విషాదాల్ని, కష్టాల్ని, వాళ్ళు ఎదుర్కొంటున్న అవమానాల్ని అప్పుడే నేను పంచుకోగలను. ఈ క్రమంలో నన్ను, వాళ్లని ఆ దుర్భర స్థితి నుంచి విముక్తిపరిచేందుకు నేను బహుశా ప్రయత్నించగలను. ఈ దృశ్యాలు ఉత్తర భారతంలోని అలహాబాద్వి. 3 పవిత్ర నదులైన గంగా, యమున, పౌరాణికమైన సరస్వతీ నదుల సంగమ స్థలిలో నిర్మితమైన ఈ నగరం ఎప్పుడూ స్వతంత్రం ఉద్యమానికి గుండెకాయిలా ఉండేది. మోతీలాల్ నెహ్రూ లాంటి మితవాదులు తమ భారతీయ అస్తిత్వాన్ని చాటుకోవడం మొదలెట్టిన రోజులకు ఈ నగరం సాక్షిగా నిలిచింది. మోతీలాల్ కుమారుడు, స్వతంత్ర భారతదేశపు తొలి ప్రధాని కాబోతున్న జవహర్లాల్ నెహ్రూ జన్మస్థలం ఇది. జాతీయ చైతన్య కెరటాల ఉద్ధృతికి జవహర్లాల్ నెహ్రూ ప్రాతినిధ్యం వహించారు. గాంధీ మాదిరిగానే ఆయన కూడా పాశ్చాత్య దేశాల్లో చదివారు, న్యాయవాద శిక్షణ పొందారు. దేశ స్వతంత్రం కోసం పోరాడాలనే సంకల్పంతో ఆయన భారత్కి తిరిగి వచ్చారు. గాంధీ మాదిరిగానే ఆయన కూడా ఓ మేధావి, ఆదరణ పొందిన ప్రజానేత కూడా. భారతీయ ప్రజానీకంతో ఆయన బలమైన అనుబంధం ఏర్పరచుకున్నారు. ప్రఖ్యాతమైన తన చారిత్రక గ్రంథం ద డిస్కవరీ ఆఫ్ ఇండియాని తన దేశం గురించి ఆయన రాశారు. మళ్లీ అణచివేతకు గురైన ఆమె స్ఫూర్తి ఎన్నడూ ఓడిపోలేదు. ఈ రోజున ఈమె ఓ గర్విష్ఠి అయిన విజేతకు ఆటబొమ్మగా కనిపిస్తూ ఉండవచ్చు. ఆమె దేనికి లోబడకుండా అపరాజితగా మిగిలింది. ఆమె ఒక కల్పన, ఒక ఊహ, ఒక స్వప్నం, ఒక దృక్పథం అయినప్పటికీ ఎంతో వాస్తవికం, వర్తమానికం, సర్వవ్యాపితం. ప్రతి పౌరుడికి మౌలికమైన మానవ హక్కులు ఉండే ఓ స్వేచ్ఛాయుత, లౌకికవాద భారతదేశం అనే భావనకు నెహ్రూ, ఆయన రాజకీయ గురువు గాంధీ ఆద్యులు. డిస్కవరీ ఆఫ్ ఇండియాలో నెహ్రూ ఇలా రాశారు:
మానవత్వపు అత్యుత్తమ ఘనమైన కానుకలు ఓ నిర్దిష్ట జాతికో దేశానికో గుత్త సొత్తు కింద ఉండకూడదు. దాని పరిధి పరిమితం కాకూడదు. అలాగే లోభుల అక్రమ నిల్వ కింద భూగర్భంలో ఖననమయ్యేదిగా కూడా పరిగణన పొందకూడదు. భారతీయులంతా సాంస్కృతిక మత విభేదాలకు అతీతంగా సమైక్యంగా ఉండాలని గాంధీ, నెహ్రూ లాంటి నాయకులు కలలు కంటున్నారు. కానీ ప్రతి ఒక్కరూ అలా భావించడం లేదు. 1930 డిసెంబర్లో అఖిల భారత ముస్లిం లీగ్ అధ్యక్షుడు మహమ్మద్ ఇక్బాల్ ఓ తీవ్రమైన ఆలోచనని ప్రతిపాదించారు. భారతదేశం వివిధ జాతులతో, వివిధ భాషలు మాట్లాడేవారితో, వివిధ మతాలను అనుసరించే మానవ సమూహాలతో కూడిన ఖండం. వారి ప్రవర్తన ఓ ఉమ్మడి జాతి చైతన్యంతో ఏమాత్రం నిర్ణయం కాదు. మతపరమైన సమూహాలు ఉన్నాయనే వాస్తవాన్ని గుర్తించకుండా యూరోపియన్ ప్రజాస్వామ్య సూత్రాన్ని భారతదేశానికి వర్తింపజేయలేం. భారతదేశంలోనే ఓ ముస్లిం ఇండియాని సృష్టించాలన్న ముస్లింల డిమాండ్ సంపూర్ణంగా న్యాయబద్ధం. ఆయన ఇంకా ఇలా అన్నారు: పంజాబ్ వాయవ్య సరిహద్దు రాష్ట్రం, సింధ్, బెలూచిస్తాన్ ఒక రాష్ట్రంగా విలీనం కావడం చూడాలని నేను కోరుకుంటున్నాను. బ్రిటిష్ సామ్రాజ్యం లోపలైనా, బ్రిటిష్ పాలన లేకుండా అయినా కనీసం వాయవ్య భారతంలో ఓ ఏకీకృతమైన వాయవ్య భారతీయ ముస్లింల రాష్ట్రం ఏర్పాటు ముస్లింలకు అంతిమ గమ్యంగా నాకు కనిపిస్తోంది. పాకిస్తాన్ లేదా స్వచ్ఛతా భూమి అనే భావన ఇలా పుట్టింది. కానీ అది శతాబ్దాల ఉద్రిక్తతల ఫలితం. స్వతంత్రం అనేది భారతీయులందరి ఉమ్మడి కోరిక అయినప్పటికీ భారతదేశ భవిష్యత్తుపై మత ఘర్షణలు ఓ విధ్వంసకరమైన ప్రభావాన్ని చూపిస్తాయి. 1930లో బ్రిటిష్ పాలన నుంచి విముక్తి కోసం భారతీయుల పిలుపు మరింత పదును తేలింది. స్వాతంత్రోద్యమానికి సంబంధించిన ఓ అరుదైన సంగ్రహావలోకనాన్ని ఈ పాతకాలపు రీల్స్ అందిస్తాయి. ఉద్యమం బలపడింది, కానీ తన లోపల తీవ్రమైన సవాళ్లని అది ఎదుర్కోవాల్సొచ్చింది. అవి బ్రిటిష్ వాళ్లు విభజించి పాలించడానికి అనుసరించిన మత మరియు కుల ఆధారిత ఉద్రిక్తతలు. 1932 సెప్టెంబర్ ఉన్నత మరియు దిగువ కులాలకు వేర్వేరు రాజకీయ ప్రాతినిధ్యాన్ని సృష్టించాలని ప్రతిపాదించిన ఓ బ్రిటిష్ విధానాన్ని నిరసిస్తూ మహాత్మా గాంధీ నిరాహార దీక్ష ఆరంభించారు. ఆడియో స్పష్టంగా లేనప్పటికీ గాంధీ చేపట్టిన శాసనోల్లంఘనను ఈ చిత్రాలు అరుదైన రీతిలో స్పష్టంగా చూపిస్తాయి. That's lovely. Huh? 1938 బ్రిటిష్ ఇండియాలోని ఉత్తరాది పర్వత ప్రాంత పట్టణంలో విడిది. ఈ చిత్రంలో కనిపించే జంతువుల శరీరాలు నిజమో కావో తెలియదు. ఈ దృశ్యాలు భారతదేశంలో ఉన్న బ్రిటిష్ వారి ఆడంబర జీవితాలని ప్రతిబింబిస్తాయి. రాజ్ అధికారులు విశ్రాంతి తీసుకుంటున్నారు. వాళ్ళు సహిబ్స్ల మాదిరిగా తమ హోదాలో లోతుగా స్థిరపడ్డారు. సాహెబ్ అనేది ఓ ఉర్దూ పదం. సర్ లేదా మిస్టర్ అని దాని అర్థం. కానీ రాజులో మాత్రం దొర లేదా యజమాని అనే ఆధిపత్య హోదాని అది సూచిస్తుంది. బ్రిటిష్ వారి గురించి ప్రస్తావించేందుకు భారతీయులు ఉపయోగించే పదబంధం అది. సాహెబ్లు సౌకర్యవంతమైన అధికారయుత జీవితం సాగించేవాళ్లు. వారిలో కొందరు భారతదేశానికి అయిష్టంగా వచ్చారు. మిగిలిన వారు భారతదేశాన్ని బ్రిటన్ కన్నా ఎక్కువగా నివాసంగా భావించారు. 20వ శతాబ్దం తొలి పావు భాగం ముగిస్తుండేటప్పటికీ ప్రపంచం మరోసారి మారిపోయింది. ఈసారి బ్రిటిష్ రాజ్ పరిణామాలు నిర్ణయాత్మకంగా మారబోతున్నాయి. దాదాపు 200 ఏళ్ల పాటు బ్రిటన్ భారతదేశాన్ని పాలించింది. అంతర్గత ప్రతిఘటనల్ని, అలాగే మొదటి ప్రపంచ యుద్ధం దుష్పరిణామాలను తప్పించుకోగలిగింది. మహాయుద్ధం తరువాత 20 ఏళ్లు గడిచాయో లేదో మళ్లీ మరోసారి ఆకాశంపై యుద్ధ రాబందులు తిరగనారంభించాయి.
యూరోపియన్ దేశాల కూటమికి నాయకత్వం వహించాల్సిందిగా బ్రిటన్కు మరోసారి పిలుపు అందింది. ఈసారి అడాల్ఫ్ హిట్లర్ రూపంలో జర్మన్ ప్రమాదం మీద. ఇది మొత్తం భూమండలాన్ని సమీకరించే, ఎవరూ ఊహించిన దానికన్నా ఎక్కువ విపత్తును రుజువు చేసే ఓ యుద్ధం. రెండవ ప్రపంచ యుద్ధ రంగాలు యూరప్, పసిఫిక్, ఆఫ్రికా, యుఎస్ఏ, జపాన్, చైనా, మధ్యప్రాచ్యం, భారతదేశాలకు విస్తరించాయి. ఇది చరిత్రలోనే అత్యంత ప్రాణాంతక సైనిక ఘర్షణల్లో ఒకటి. దీని ఫలితంగా 5 నుండి 8 కోట్ల మంది ప్రాణాలు పోయాయి. మృతుల్లో అధిక శాతం సామాన్య పౌరులే. నాజీ సైన్యం నాశనమైపోయింది. ఫ్యాసిజం ఓ నిర్ణయాత్మక దెబ్బకి తుడిచిపెట్టుకుపోయింది. జర్మనీ నిజానికి ఐరోపాలోని చాలా భాగం తమ రాజకీయ సరిహద్దుల్ని పునర్లిఖించుకున్నాయి. బ్రిటన్ విషయానికొస్తే ఈ యుద్ధం దాని ప్రజల మీద, దాని ఆర్థిక వ్యవస్థ మీద వినాశకరమైన ప్రభావం చూపించింది. అది తనను తాను పునర్నిర్మించుకోవడం కోసం తన దృష్టిని, వనరుల్ని మళ్లించింది. భారతీయుల విషయంలో రెండో ప్రపంచ యుద్ధం స్వేచ్ఛని సాధించుకునే సామర్థ్యానికి ఓ శక్తిమంతమైన ఆయుధంగా మారింది. స్వాతంత్రం కోసం అది ఇస్తున్న పిలుపు మరింత గట్టిగా, ప్రముఖంగా వినిపించబోతోంది. రెండో ప్రపంచ యుద్ధం ముగిసేటప్పటికీ భూమండలం గొప్పగా మారిపోయింది. ఇనుప తెర పాశ్చాత్య ప్రపంచాన్ని విభజించింది. శక్తిమంతమైన దేశాలు కుంగిపోయాయి. కొత్తవి తమ ప్రాంతాల్లో ప్రాభవం సాధించాయి. రాజులాంటి సామ్రాజ్యవాద శక్తుల మీద సూర్యుడు అస్తమించాడు. ఓ కొత్త సూర్యోదయానికి మార్గనిర్దేశం చేశాడు.